హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి యొక్క పరిధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1000 నుండి 2000 కిలోమీటర్లు. 2023 జూన్ నెలలో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కొత్త రకం మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ అగ్ని ప్రైమ్ని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేయబడ్డ అగ్ని క్షిపణి యొక్క 6వ వెర్షన్. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు తయారు చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రచండ్. ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన ప్రచండ్ అనే హెలికాప్టర్ ఎత్తైన యుద్ధ ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎల్సిహెచ్ అనేది ప్రపంచంలోనే ఏకైక పోరాట హెలికాప్టర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ యుద్ధ చారిత్రక విమానాన్ని నడిపారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుఖోయ్ 30 MKI. 2023 ఏప్రిల్ 8న అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI ఫైటర్ విమానంలో చారిత్రాత్మకంగా ప్రయాణించారు. అంతకుముందు భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానంలో భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ మరియు రామ్నాథ్ కోవింద్లు ప్రయాణించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ క్షిపణిని డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ పరీక్షించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి VLSRSAM. ఈ యొక్క VLSRSAM అనగా వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన శీఘ్ర ప్రతిచర్య ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి. దీనిని డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం 2022 ఆగస్టు 23న ఒడిశా తీరంలో ఉన్న చండీపూర్ ITR నుండి విజయవంతంగా ప్రయోగించింది. నెక్స్ట్ క్వశ్చన్, పీనాకా MK1 అధునాతన రాకెట్ వ్యవస్థ ఎక్కడి నుండి విజయవంతంగా పరీక్షించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పోఖ్రాన్ నుండి. పీనాకా రాకెట్ సిస్టమ్ అనేది బహుళ బ్యారెల్ రాకెట్ వ్యవస్థ. దీనికి శివుని పేరైన పీనాకా అని పేరు పెట్టారు. ఇది డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ యొక్క కొత్త వెర్షన్. ఈ పీనాకా రాకెట్ సిస్టమ్ను పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ వన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చండీగఢ్. దేశంలోనే మొట్టమొదటి వైమానిక దళ వారసత్వ కేంద్రాన్ని చండీగఢ్లోని సెక్టార్ 18లో ఉన్న ప్రభుత్వ ప్రెస్ భవనంలో నిర్మించారు. దీనిని మే 8, 2023న చండీగఢ్లో రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిలో భారత వైమానిక దళం యొక్క గొప్ప చరిత్రను మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే కళాఖండాలు, కుడియ చిత్రాలు మరియు 3D డయాగ్రామ్లను సేకరించి ఉంచారు. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ ద్వారా కింది వాటిలో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హెలీనా. ఈ హెలీనా అనే ట్యాంక్ గైడెడ్ క్షిపణులను హైదరాబాద్లోని డిఆర్డిఎల్ అభివృద్ధి చేసింది. డిఆర్డిఓ ప్రకారం ఈ హెలీనా అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలలో ఒకటి. ఈ క్షిపణి యొక్క గరిష్ట పరిధి 7 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్ సెక్టార్. S-400 అనేది ఉపరితలం నుండి గగనతలంలోనికి ప్రయోగించే అత్యంత సామర్థ్యం గల క్షిపణి వ్యవస్థ. రష్యా నుండి భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పొందింది. దీని స్పైక్ రేంజ్ 400 కిలోమీటర్లుగా ఉంది. నెక్స్ట్ వన్, ప్రళయ్ క్షిపణి యొక్క సామర్థ్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 150 నుండి 500 కిలోమీటర్లు. ప్రళయ్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి సాంప్రదాయ సెమీ బాలిస్టిక్ క్షిపణి. ఇది ఉపరితలం నుండి ఉపరితలం వరకు సుదూరంగా ప్రయాణించే క్షిపణి. ఇది మొబైల్ లాంచర్ నుండి ప్రయోగించబడుతుంది. ఇది సాంప్రదాయ శత్రు దళాలకు లక్ష్యాలను మరియు వాస్తవ పోరాట జోన్లకు నాశనం చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది.
నెక్స్ట్ వన్, ఫ్రాన్స్లో జరుగుతున్న బహుళ జాతీయ వ్యాయామం ఓరియస్లో పాల్గొన్న భారతదేశపు మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శివాంగి సింగ్. రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్. ఈమె ఫ్రాన్స్లో జరుగుతున్న ఎక్సర్సైజ్ ఓరియస్లో భారత వైమానిక దళానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ వ్యాయామంలో యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు నాటోలోని ప్రధాన దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని ప్రెసిడెంటియల్ కలర్తో సత్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐఎన్ఎస్ ద్రోణాచార్య. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ద్రోణాచార్య అనేది కేరళలోని కొచ్చిన్లో గల ఒక నేవీ పాఠశాల. ఇక్కడ నేవీ మరియు కోస్టల్ గార్డ్, మెరైన్ ఫోర్స్ మరియు ఇతర నేవీ అధికారులు ఇక్కడ చిన్న చిన్న ఆయుధాలు, నావికా క్షిపణులతో శిక్షణ పొందుతారు. నెక్స్ట్ వన్, భారత సైన్యం కోసం క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్ మీడియం QRFE పేరుతో స్వదేశీ సాయుధ వాహనాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టాటా కంపెనీ. ఈ యొక్క QRFE అనే సాయుధ వాహనాలు అస్సాం రైఫిల్స్, బాంబులు మరియు ల్యాండ్మైన్ల బుల్లెట్ ద్వారా కూడా ప్రభావితం కావు. ఇవి భారత రక్షణ దళంలో చేరడంతో భారతదేశ రక్షణ సామర్థ్యం అనేది ఎంతగానో పెరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ఎక్కడి నుండి ప్రయోగించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్ 2023లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ను 19 ఫిబ్రవరి 2023న తమిళనాడులోని చెంగల్పట్టు నుండి ప్రయోగించారు. ఇది వాతావరణ పరిస్థితులను మరియు రేడియేషన్లను పరిశోధించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల ఏ దేశానికి క్షిపణి కార్వెట్ INS కిర్పాన్ను బహుమతిగా ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వియత్నాం దేశం. 1991 జనవరి 12న భారత నౌకాదళంలోకి చేరిన INS కిర్పాన్ అనేది కుక్రీ క్లాస్ క్షిపణి కార్వెట్. ఈ INS కిర్పాన్ అనేది 25 నాటికల్ కన్నా ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది కోస్టల్, అప్షోర్ పెట్రోలింగ్, ఉపరితల యుద్ధం, తీరప్రాంత భద్రత, పైరవి వ్యతిరేకత మరియు మానవ సహాయం మరియు విపత్తి సహాయ సహకారాల వంటి బహుముఖ ప్రయోజనాలను కలిగి ఉంది. క్రింది వాటిలో ఏ యుద్ధ నౌక చెన్నైలోని కల్లుపట్టి నుండి ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సంశోధ్. భారత నౌకాదళం కోసం L&T కంపెనీ నిర్మిస్తున్న సర్వే వెసెల్స్ ప్రాజెక్టులోని 4 నౌకల్లో 4వది సంశోధ్. దీనిని 13 జూన్ 2023న చెన్నైలోని కట్టుపల్లి నుండి ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారత డైనమిక్ లిమిటెడ్ ద్వారా ఏ 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అమోఘా 3. ఈ అమోఘా 3 క్షిపణి అనేది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీన్ని భారత్ డైనమిక్ లిమిటెడ్ నిర్మించింది. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పు గుర్తింపు సాఫ్ట్వేర్ కింద క్రింది వాటిలో ఏది అభివృద్ధి చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ 75 కింద మజగాండాక్ షిప్ బిల్డర్ ఏ స్పాన్సెస్ క్లాస్ సబ్మెరైన్ను నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, INS వాగీర్. ఈ INS వాగీర్ అనేది రష్యా నుండి సేకరించారు. దీనిని 1974లో భారత నౌకాదళంలో చేర్చగా 1997లో దీనిని ఉపసంహరించుకున్నారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతదేశానికి హెరాన్ డ్రోన్ను ఏ దేశం అందించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇజ్రాయిల్ దేశం. లాస్ట్ వన్, రాజస్థాన్లోని సూరత్గఢ్ సమీపంలో క్రింది వాటిలో ఏ వైమానిక దళం విమానం కూలిపోయింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, MiG-21. MiG-21 అనేది సూపర్సోనిక్ జెట్ ఫైటర్ మరియు ఇంటర్సెప్టర్ ఎయిర్క్రాఫ్ట్. దీనిని సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా నుండి సేకరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.